హాయ్ హలో నమస్తే, నా పేరు రాజేష్ కుమార్. గత కొద్ది రోజులుగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో వస్తున్న కొన్ని వార్తలు ఈ మధ్య ఎక్కువగా మనం వార్తలు వింటూ వస్తున్నాం. అయితే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు మొత్తం ఎప్పటికప్పుడు వీడియోస్ మనకి అంటే ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేస్తూ ఉంది, అప్లోడ్ చేస్తూ ఉంది. అయితే ఆ వీడియోలకు సంబంధించి మన దగ్గర 5 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో మొదటి వీడియో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పేదండి మేడం, మన దగ్గర ఉంటాయి మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టలేదు. నేను ఆ రోజు వచ్చి మాట్లాడమని కానీ నేను ఎప్పుడు రాను. నేనేం మాట్లాడను. ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క చెల్లెల రూపంలో మా వాళ్ళు ఇప్పుడు మేడం, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు. అదే చెప్పారు మాకు కూడా, ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు సహో తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని ఈ విధంగా చేసే తప్పు కదా. ఇది ఎంత దూరం దారి తీస్తుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళీ అదే కాక దాని మీద మళ్ళీ ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడము అవును మేడం. ఎన్ని తప్పు కదా. అదే నేను అడుగుతున్నాను. నేను ఇది డిఫరెంట్. ఆ రోజు కదా తక్కువ నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది. ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు, నువ్వు నా ఫోటో పంపిస్తాన్నావు, తక్కువ నవీన్ వచ్చి వద్దులేనా మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. నేను అందువల్ల మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి వస్తాను మేడం. చెడుకి ఎంత దూరం వెళ్ళిపోయింది, మంచి అదే విధంగా వస్తుంది. నా వరకు అయితే మేడం, నేను ఎవరికి భయపడినా, ఎవరికి అన్యాయం చేయను. తప్పని తెలిస్తే ఎంతమందికైనా నేను హెల్ప్ చేస్తాను. మీ గురించి మంచిగానే పెట్టాను తప్ప చెడుగా పెట్టలేదు. నేను సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కాదు. అక్కడ ఆ ఫోటో లేకపోతే క్రియేటింగ్ కాదు. అంటే అలాంటి వ్యక్తి చేయాలంటే ఏముంది నీ కాదు అని చెప్పి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది చూసిన తర్వాత ఒరే ఇది 3 నెలల నుంచి జరుగుతుంది కదా, అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి అంటే ఎక్కడ నేను ఆల్మోస్ట్ జనసేన ఎమ్మెల్యే చెప్పేశాను. నిజం పేరు చెప్పలా, పేరు చెప్పలా. నేను చూపిస్తాను నాయకుడు పెట్టుకు చూస్తాను. 1 hour లో పేరు డిప్రెషన్ అండి. కొడుకున్నాడు. వాళ్ళు నిన్నొచ్చారు, లీవ్కి వెళ్ళేసి నిన్నొచ్చారు. నేను నా కొడుకే ఉంటాను. నా డిప్రెషన్ లోనే మనం ఏం చేసుకుంటాను. మా నాన్న ఈయన అన్న చెల్లి కూతురు రాజమండ్రి. ఫోటో బాబు అంతా నీ ఫేస్ కట్టు కదా వాళ్ళ నాన్న. అవేమి చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఎంత నేను నువ్వు చెప్పినంత వరకు నువ్వు వేసుకొని అంటే నేను వేస్తాను, లేకపోతే నిలిపేస్తాను. నాకెందుకు కాకపోతే ఫ్యూచర్లో సేఫ్టీ కోసం నువ్వు ఏ రోజైతే అన్నా ఎందుకు లేదు మేడం అన్నా తీసేయాలంటే నీ ముందరే తీసుకొచ్చి ఆఫీస్ డిలీట్ చేయమంటావు, ఎక్కడ డిలీట్ చేయమంటే అక్కడే చేస్తా. నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినాక నువ్వు చూసుకుని అసలు నీకు ఇచ్చేస్తా. అట్లేం లేదు, లేకపోతే నేను కాల్ తెలుసు మేడం.
ఆ రోజు కూడా నేను ఎందుకు అంత సీరియస్ అయిపోయానంటే ఒకరి తర్వాత పని కట్టుకొని ఆ రోజు నాకేం ఫోన్ వాళ్ళు ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తా ఉన్నా చాలా లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉన్నా కానీ నేను కానీ కాల్ కానీ చేయడం కానీ నువ్వు ఆఫీస్లో కనిపించి ఇంకా చేయకండి అనేది మీకు నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు అసలు మీరు ఆఫీస్లో కూర్చొని మీ కాడికి వచ్చాను నేను. తర్వాత సాక్షి వాళ్ళు చేశారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చేశారు, వార్త చేశారు. చూసారు కదా మొదటి వీడియోలో ఎలా ఉందంటే ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమె ఇంట్లోకి పర్సనల్గా ఇద్దరు వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ రిపోర్టర్ ఏమంటున్నారంటే మీరు అవి ఏవైతే మీకు జరిగిన 3 నెలల నుంచి మీరు స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉన్నారు, మీ పెయిన్ ఏంటో మేము గమనిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఆ ఎమ్మెల్యే వల్ల ఆర్వ శ్రీధర్ వల్ల మీరు ఏదైతే బాధపడ్డారో అవి విషయాలు మాకు చెప్పినట్లయితే మీ పర్మిషన్ లేకుండా మేము ఎలాంటి పేపర్లో న్యూస్ రాదని చెప్పేసి కమిట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి ఆమెకు తెలియకుండా మేము ఏది పేపర్లో ప్రింట్ అవ్వదని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. ఆ కమిట్మెంట్ని బట్టి ఆమె ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చిందో కానీ మొత్తానికి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లుగా చూసాం. ఆ ఫస్ట్ వీడియోలో అయితే తను చెప్పడం జరుగుతుంది, ఆ ఎవరైతే బాధితురాలు వీణా ఉందో ఆమె అనడం జరుగుతుంది రిపోర్టర్తో, అంటే ఈ వీడియోస్ కానీ ఎవిడెన్స్ కానీ బయటకు వస్తే నా కుటుంబ పరువు పోతుందని, మళ్ళీ నేను సమాజంలో తలెత్తి తిరగలేదని చెప్పేసి తనతో వాదించినట్లుగా రిపోర్టర్తో మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. రెండో వీడియోలో అసలు ఏం జరిగిందో ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఎంత ధైర్యంగా ఇప్పటిదాకా మాట్లాడావో చెప్పు. సరే కూడా ఇన్వాల్వ్ చేద్దాం. నువ్వు ముప్పలా అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు సుధీర్ బంధువు అనేసి. ఓకే, ముప్పలా మీరు అందరూ ఒకటే అనేసి నాకు కూడా తెలుసు. కానీ నా పదంతా అనవసరం. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుంటావు అక్కడ, ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకొని రాబో, ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు నాకు ఇప్పుడు చెప్పు. ఇవన్నీ వరకు రేపు మళ్ళీ ఇంకో వేస్తాడు, ఇంకోటి తెలుసా? ఈరోజు నేను చెప్పానా? నేనేమన్నా చెప్పానా నీకేమని? ఈ రోజు నీకేమన్నా చెప్తాను నీకేమని? నీకేమన్నా చెప్తాను నీకేమన్నా? చెప్పా నీకా ఎందుకు చేస్తావా? నా ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేయడానికి శివారెడ్డికి నీకేం సంబంధంరా? ఆడ నేనేదో గొడవ పడుతున్నావు, నీకెందుకా? నీ చెందుకు వేస్తావురా? నేను చెప్తాను నీకు ఏమిటి ఇప్పుడు యూ స్పిల్ ద బీచ్ రైట్. నువ్వు చెప్తేనే వేస్తాము అనేసి నేను చెప్పాను. ఏమని ఏ లంచా ఉంటుందా నీకు చెప్పింది? ఏ లంచా పడుతురా? నువ్వెవరురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఏ లంచా ఉంటుందా? నేను ఏమన్నాడు? ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా, ఎవ్వడు అడిగేవాడు లేడు, దీని యొక్క అడిగేవాడే లేడు అనేసి కదా నువ్వు, అంతే కదా? నిన్నెవడో ఏమన్నాడు? సరే చెప్పు, ఈ రోజు నీకు పని చేసే లంజా అనేసి నాకు చెప్పు. చెప్పి అప్పుడు బయలు. అప్పటిదాకా నువ్వు పని చేయడానికి లేదు. అప్పటిదాకా నువ్వు కదిలేదానికి లేదు. చెప్పు. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ అయితే నేను మహిళ, నేను సాధారణ మహిళ. నువ్వెవరైనా నా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నువ్వెవరైనా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నీ సార్ ఎవరా? నీ సార్ ఎవరు? నీ సార్ అయితే నీ సార్ గురించి చేస్తావా? ఆడ పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? ఆడ పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? నా పర్మిషన్ తీసుకున్నా? నా ఫేస్బుక్ వచ్చా? నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి కదా. నువ్వు ఫేస్బుక్ లో శివారెడ్డి గురించి చేసావా? నీకెవరు చెప్పాడా శివారెడ్డి తప్పు చేశారని? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు నా ఫోటో చేసావు, నా గురించి మాట్లాడు. నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? ఎమ్మెల్యే ఇచ్చాడా? మీ సార్ నేను ఇచ్చానా? శివారెడ్డి గురించి, ఎమ్మెల్యే గురించి, పోనీ ఆదిత్య గారి నా గురించి, లేకపోతే మా ముగ్గురు కలిసి
కలిపి మాయలు ఇచ్చాడు నీకా? తల్లు ఊపుతున్నాడేంటి వీడు? తల్లు ఊపుతున్నాడేంటి? అందుకు కాదు ఎందుకు పిలిచింది? ఎందుకు వేసావు? ఎందుకు నా ఫోటో వేసావు? నీ సార్ అయితే నీ సార్ ఫోటో వేసావు. నువ్వు ఓటు వేసినావు కాబట్టి నీ సార్ ఫోటో వేసావు. నాది ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇచ్చాడా? చెప్పు. ఎవడైనా నీకు కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? మరి ఇయ్యనప్పుడు నీకెందుకు అంత దూలా? వేరే రిపోర్టర్స్ కి లేదు దూలా? ఏంటి వాట్ చేసే ముందు నీకు ఒకసారి ఆలోచన రాలేదంటే ఒక జీవితాల్లో పోతాయని సార్. ఒక ఆడపిల్ల జీవితం కదా. నాకు ఒక కొడుకు ఒక భర్త. నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నేను అడిగేంత వరకు ఎవరు లేరనుకుంటున్నావా? నేనంతకంటే క్రిమినల్ మైండెడ్. ఓకే, నేనంతకంటే క్రిమినల్ మైండెడ్. ఇప్పటిదాకా నువ్వు చూసినావు. ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం? ఓకే, దెంగరా అబ్బా, దెంగరా ఓకే. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు ఎడ్యుకేషన్. నా జీవితం ఏమైపోవాలి? నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి? నా కొడుకు జీవితం ఏమైపోవాలి? నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన వల్ల ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బుద్ధం నేర్చుకుంటా బులెటిన్ వేసారు చూడాలి. నీకు కూడా వచ్చింటది, నీకు కూడా న్యూస్ వచ్చింటది. నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే ఐదేళ్ళు ఎవరు కాదు అని నీకు కూడా వచ్చింటది. అప్పటి నుంచే నువ్వే పెట్టావు. నీకు వికాసే ఫోన్ చేసింది. అది మామూలే ఫోన్ చేసింది. ఓపులవారిపల్లి పంచాయతీకి అయినా సరే నాకు అనవసరం. వాళ్ళంతా బుద్ధ వేయించుకొని వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు. వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొత్తు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వెందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లే ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఎట్లాగా ఆడతో వేసాడు. మీలాగే ఏ ఫోటోతో కాదు, పైగా శివారెడ్డి ఫోటోతో కాదు. ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేసావు? మరి ఎందుకుగా చేసావు? నీకేమన్నా రెండో వీడియో చూశారు కదా, దాంట్లో ఏమంటుందంటే ఫస్ట్ వీడియోలో తను ఏమనిందంటే ఇవి బయటకు వస్తే నాకు నా కుటుంబం కానీ నా పరువు ప్రతిష్టలకి నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నీకు చెప్పకుండా నేను ఈ వీడియో ఇలాంటి ఎవిడెన్స్ కానీ ఇలాంటి విషయాలు నేను ఎక్కడ కూడా పోస్ట్ చేయనని చెప్పేసి ప్రింట్ అవ్వదని చెప్పేసి ఆ రిపోర్టర్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ వీడియోలో వచ్చేసరికి తన పర్మిషన్ లేకుండా వీణ అనే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు వీణ పర్మిషన్ లేకుండా ఒక ప్రింట్ మీడియాలో తను పోస్ట్ చేయడం జరిగింది, ప్రింట్ చేయడం జరిగింది. ఆ విషయం ఆ పేపర్ చదివిన వీణ అతన్ని పిలిపించి ఎవరు పర్మిషన్ తీసుకొని నువ్వు ఇట్లా ప్రింట్ చేసే పేపర్లో నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా భర్త చూస్తే నా పరిస్థితి ఏంటి, నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడి భవిష్యత్తు ఏమైపోవాలని చెప్పేసి అతనితో వాదనకు దిగినట్టుగా మనం ఆ వీడియోలో చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ చేసుకున్నట్టుగా కూడా మనం చూసాం. తర్వాత ఇంకొక మూడో వీడియో వచ్చేసరికి ఆ మూడో వీడియో కూడా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు.
నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకుంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 abortions అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను
కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్లిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి, చేయడానికి. అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలా సార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. ఆ 3వ వీడియో కూడా చూశారు కదా. ఆ 3వ వీడియోలో తను మాట్లాడుతూ ఉంది, వీణ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ వీణ మాట్లాడుతూ ఉంది. 1.5 సంవత్సరం టైంలో తనని ఎంతగానో ఎవరైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారో అతను ఎంతగానో మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టాడని, చాలా రకాలుగా వాడుకున్నారని, ఈ 1.5 సంవత్సరం కాలంలో 5 సార్లు అవార్షన్ చేయించుకున్నట్టుగా చెప్తూ వస్తుంది. అయితే తన పరిచయం కూడా చెప్తూ వచ్చింది. అయితే ఇక్కడ తనను బలవంతం చేసినట్టు, తర్వాత వచ్చేసి అక్కడ ఒక విలేజ్కి తీసుకెళ్ళి చీకటి టైంలో ఒక కారులో తనని బలవంతం చేసినట్టు, తనకి ఇష్టం లేకున్నా కూడా తను ఎంతగానో టార్చర్ చేసి, కొట్టి, వేధించి, చిత్రహింసలు పెట్టి తను శారీరకంగా అనుభవించాడని చెప్తూ వస్తుంది. ఇలాగా ఎన్నోసార్లు బ్లాక్మెయిల్ చేసి తనను వాడుకున్నట్టుగా, ఈ 1 సంవత్సరం ఉన్న టైంలో ఎంతగానో 5 సార్లు అవార్షన్ చేసుకున్నట్టుగా తను ఆ వీడియోలో చెప్తూ వచ్చింది. ఎవరైతే వీణ ఉందో 3వ వీడియోలో చెప్తూ వచ్చింది, నన్ను నూడ్ కాల్స్ చేయమంటున్నాడని, వితౌట్ డ్రెస్ తోటి నాతో మాట్లాడమని, వీడియో కాల్ మాట్లాడుతున్నాడని, చాలాసార్లు నన్ను ప్రెజర్ చేశాడని, నన్ను అనేక రకాలుగా మానసికంగా టార్చర్ చేస్తూ, కొడుతూ, ఖచ్చితంగా నాకు వీడియో కాల్స్ మాట్లాడాల్సిందని చెప్పేసి బెదిరించాడని, నువ్వు ఒంటరి దానివి, నీకు ఒక్కడే కొడుకు, తర్వాత నీ కొడుకు పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని బెదిరించడం జరిగిందని, ఆ వీడియో కాల్స్ చేయమని ప్రెజర్ చేశాడని చెప్తూ వచ్చింది. అయితే 4వ వీడియో వచ్చేసరికి వితౌట్ డ్రెస్ తోటి, అంటే న్యూడ్ వీడియో కాల్స్ చూసాం. ఇప్పుడు 5వ వీడియో చూద్దాం. అప్పుడు ఆమె వచ్చింది ఎందుకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు అన్నాను. సతాయిస్తుంది, అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావా? కొరకడంగా తప్పలేదు. తగ్గినాయా? ఏం తగ్గింది? తగ్గడం అంతే ఉంది, కానీ ఏం చేస్తావు? నేను డ్రైవ్ చేస్తా అని చెప్పినా కదా. డ్రైవ్ కోసం నీలో చాలా స్పాంటైనిటీ ఉంది. పంచులేస్తున్నావు నువ్వు మనుషుల మీద. ఎందుకు ఈయన ఇప్పుడే
అయితే ఈ 5వ వీడియో కూడా మీరు చూసారు కదా. 3వ వీడియోలో తను ఏమనిందంటే, నాకు ఇంట్రెస్ట్ లేకుండా, నాకు ఎలాంటి తన మీద ప్రేమ లేకుండా, తన మీద ఇష్టం లేకుండా కూడా నన్ను బలవంతంగా అనుభవించాడు. 5 సార్లు నేను అబార్షన్ చేసుకున్నాను, 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పింది కదా. అయితే 5వ వీడియోలో వచ్చేసరికి తనతో కారులో జర్నీ చేసినట్టుగా ఒక పల్లెటూరు దగ్గర కారు ఆపి తనను బలవంతం చేసినట్టుగా తను చెప్తూ వచ్చింది. అయితే ఎక్కడ కూడా తను అయిష్టంగా, అంటే నాకు ఇష్టం లేదు, మీరు చెప్పే ప్రపోజల్కి నాకు ఇష్టం లేని చెప్పి తిరస్కరించినట్టుగా ఎక్కడా లేదు. తను మాట్లాడుతూ వీడియో తీస్తూ, ఆ కారులో వీడియో తీస్తూ తను అతనితో కూడా ఏదైతే శ్రీధర్ ఉన్నాడో శ్రీధర్తో కూడా కలిసి నవ్వుతూ హ్యాపీగా జర్నీ చేసినట్టుగా చూస్తున్నాం. ఇంతవరకు మనం వీడియోలు చూసాం. ఇంతవరకు తను ఏదైతే బాధితురాలంటూ వీణ మాట్లాడుతూ వచ్చింది రైల్వే కోడూరు శ్రీధర్ మీద. అయితే నాకు ఇష్టం లేకపోయినప్పటికీ తను బలవంతంగా అనుభవించాడని చెప్తూ వచ్చింది. ఈ వార్తల్లో, ఈ విషయాల్లో తను చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవాలు అనేది ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇక్కడ ఏదైతే తను ఇష్టపూర్వకంగా తనతో కలిసి ఉందో లేకపోతే అయిష్టంగా కలిసి ఉందో ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీ ఆర్కే విజన్ న్యూస్ టీవీ రాజేష్ కుమార్.